సద్ధర్మ సాధన నిలయం కట్టాలంటే కట్టనివ్వలేదు. ఇంట్లో తోడ్పడేవాళ్ళు లేరు, బయట తోడ్పడేవాళ్ళు లేరు, గ్రామంలో తోడ్పడేవాళ్ళు లేరు. ఇప్పుడన్నా అయితే ఎవరినైనా పిలిస్తే అందరు పరిగెత్తుతారు. ఆ రోజులలో ఎవ్వరు లేరు. ఒక్కదానిని చెట్టు కింద సుమారు 16-15 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో ఒక దైవ సన్నిధి కావాలా అంటే ఎంత ఘోరమైన పోరాటమో. అది చిన్న విషయమా? నా దేహము నేను అయితే ఆ పోరాటంలో ఈ గుడి కడతారా? కట్టలేరు. ఎన్ని పరీక్షలో అడుగడుగున నిప్పుల నడిపించారు. 35 అడుగులు బారు వేసి నిప్పుల గుండంలో నడిపించారు. నాతో పాటు ఎమ్మడి ఉండేవాళ్ళు కూడా చాలా మంది దిగారు నిప్పుల గుండాల్లో. ఆ విధంగా ఈ క్షేత్రము భక్తుల కోసము, వారి క్షేమం కోసము, సాంప్రదాయకాన్ని తెలుసుకునే దానికోసము, సంస్కృతిని భక్తులు అలంకారం చేయాలనేటువంటి విశేషం కోసము, మన సనాతన ధర్మాన్ని పోషిస్తారు అని ఆశతో ఈ నిలయాన్ని ఇక్కడ సంకల్పనతో స్థాపించబడింది. ఈ స్థాపించబడిన సద్ధర్మ సాధన నిలయం అందరికీ పుట్టినిల్లు కాబట్టి ఈ పుట్టింటిని సాంప్రదాయకాన్ని పోషించుకునే ఈ ఒక్క సన్నిధికి ఉండేటువంటి సంబంధ బంధం కలిగినటువంటి భక్తులే ఈ ఒక్క సన్నిధిని పోషించుకుంటారు. కానీ అందరనేది ఏంటంటే ఈ సన్నిధిలో అమ్మగారు ఉన్నంత వరకే కదా, తర్వాత ఏమైనా ఉంటుందా సందేహాలు. తర్వాత అయినా కూడా ఈ సన్నిధికి సంబంధమైన బంధువులు, భక్తులు, ఈ సంస్థను నడిపేవాళ్ళు మా పిల్లకాయలు అదిగో పుట్టుండారు ఎవరు వదిలిపెట్టరు. ఈవేళ వింతగా ఉంటే రేపు అంతగా ఉంటుంది. కాబట్టి అమ్మగారు గుళ్ళోనే ఉన్నారు. అమ్మగారి రూపమే విగ్రహం. అమ్మగారు 15 ఏళ్లలో వయసులో ఉండబడినటువంటి రూపాన్ని ఫోటో తీసి శిల్పి ఆ విగ్రహాన్ని చేశాడు. కాబట్టి సందేహాలు అక్కరలేదు. మీ నమ్మకాలు, మీ ఫెయిత్, దేర్ ఇస్ ఫెయిత్, దేర్ ఇస్ డివోషన్. ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే దేవుడు ఉంటాడన్నారు, భక్తి కలిగి ఉంటారన్నారు. కాబట్టి అటువంటి భక్తిని సంపాదించుకొని భగవత్ శక్తి ఇక్కడ కొన్ని 100 కోట్ల సంవత్సరాలు ఈ ఒక్క భూమికి ఆయుష్ను ప్రమాణం ఇచ్చి కాత్యాయని సన్మోహిని యంత్రం రాత్రి విసుకులో రాస్తే మా అబ్బాయి అత్త కొడుకు అని రాశాడు. అంగవస్త్రం కట్టుకొని రాశాడు. కండ్లు కనపడలేదు 3 సంవత్సరాలు అది రాసినానిక. అటువంటి యంత్రం వేసి విసుకులో రాసేసా. రాసిన దాన్ని ఆ అబ్బాయి మరి కాగితం మీద తీసి కంచికి తీసుకుపోయి కంచి వాళ్ళకి చూపిస్తే అర్థం కాలేదు అది అచ్చుకొట్టడానికి. అప్పుడు ఇదిగో ఇంజనీర్ బాబు గర్భగుడి కట్టించాడు. ఆయనకి స్వప్నంలో చెప్పి ఆయన దాన్ని స్కెచ్ వేసి అక్షాలు కొట్టించి అప్పుడు పెట్టారు కాత్యాయని సన్మోహిని అనేటువంటి యంత్రాన్ని. కనుక ఇది దైవశక్తి ప్రేరణతో నన్ను అడ్డం పెట్టుకుని ఆ బండ్లమాంబకి శాపం విముక్తి అయ్యి బండ్లమాంబని దేశం అంతా ఆమె ఎప్పుడో తాతల తరాల నుంచి ఉన్నది అనుకున్న వాళ్ళే లేరు. బళ్ళారిలో ఉన్నది ఆమె శక్తి గుడి అని. అక్కడ నుంచి ఆమె శాపగ్రస్తురాలై సందోలకు వచ్చి సందోల నుంచి రావూరికి వచ్చి పాడుపడిపోయింది. ఆమె శాపాన్ని విముక్తి చేయటానికి, ఆ శాప విముక్తి ప్రజలకందరికీ భుక్తిగా మార్చడానికి, భక్తిగా వేర్పంచడానికి 1946లో భగవంతుడు నాకు ఈ జన్మను ప్రసాదించాడు. ఈ జన్మతో సేవ చేయాలని నాకు తెలియకుండా పశువులు కాసే దగ్గరనే శాలల్లోనే ఏర్పడింది ఆ సిద్ధి. అంతే. ఆ పశువులు చచ్చిపోయినాయి. అంతే. కాసే పశువులు చచ్చిపోయినాయి. ఒక్క నిమిషంలోనే ఇవన్నీ జరిగినాయి. కనుక మనకు తెలీదు. మనం మానవ జన్మ మందబుద్ధి, మన శక్తి మనకే తెలియదు. మనం ఎప్పుడు సిద్ధి వస్తుందో, ఎప్పుడు దైవం అనుగ్రహిస్తాడో, ఎప్పుడు భక్తులం అవుతామో మనకే తెలియదు క్షణము. కాబట్టి భగవంతుని అనుగ్రహం నిండుగా, దండిగా, కొండగా, గుండెలో ఎప్పుడు ఉంటుంది. అటువంటి దానిని భక్తితో వ్యక్తం చేసుకుని, ఆ ఒక్క మానవత్వంలో ఉండబడినటువంటి దివ్యత్వాన్ని వ్యక్తం చేసుకుని అవ్యక్తంగా, శక్తిగా, తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడపాల్సినటువంటి విషయం మనందరిది. అభయాన్ని తీసుకొని అభయం సత్వ సంశుద్ధి అన్నారు. ఆ ఒక్క అభయంతో తృప్తిగా బతకాల్సినటువంటి విషయం మనందరిదే. కాబట్టి గ్రహిస్తాడని, ఆయన అనుగ్రహం మనందరికీ ఉంటుందని, అమ్మని నమ్ముకున్న వాళ్ళందరూ ఆదర్శ జీవితాలుగా ఉంటారని, ఆరోగ్యంగా ఉంటారని, ఆదాయంగా ఉంటారని, సిరి సంపదతో ఉంటారని ఆశిస్తూ, ఆశీర్వాదం చేస్తూ, ప్రసంగాన్ని సాలిస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తూ ఉన్నా. ఓం తత్సత్. ఓం తత్సత్.